ఈ సోషల్ మీడియాలో జనాలు ఎక్కువగా నమ్ముతున్న ఈ డాండ్రఫ్ హెయిర్ మిత్ అనేది ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. ఓకే. ఎగ్జాంపుల్ వన్ వర్డ్లో చెప్పాలంటే హెయిర్ గ్రోత్ ఆయిల్స్, ఓకే. హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూస్, సిరమ్స్ ఇలాంటివి. ఓకే. షాంపూ 2 నిమిషాలు పెట్టే షాంపూ నిజంగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుందా అంటే మీరు చెప్పగలరు నో అని. బట్ స్టిల్ వీ లుక్ ఫర్ సంథింగ్. జుట్టు రాలుతుందనగానే ఫస్ట్ చేసే పని ఏంటి? ఏ నూనె పెట్టాలి, ఏ షాంపూ. హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ అని బాగా విన్న బ్రాండ్ కొంటాం. హెయిర్ ఫాల్ కంట్రోల్ అనే పదానికి మనం అక్కడ ప్రాముఖ్యతని ఇస్తున్నాం. అది తప్పని మీకు కూడా తెలుసు. మీరు చెప్పండి కాదా? 2 నిమిషాలు పెట్టే షాంపూ నిజంగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయగలదా? లేదు కదా. సో ఈ పదాలు పట్టుకొని మనం మోసపోతున్నామేమో చాలా వరకు. ఐ డోంట్ సే కొన్ని ఆయిల్స్ పెనిట్రేట్ కాగలవు, నాట్ ఆల్, బట్ ఏది పడితే అది కాదు. కొన్నిసార్లు కొన్ని ఆయిల్స్ అనేవి స్కాల్ప్ని ఇరిటేట్ చేసినప్పుడు కొద్దో గొప్ప హెయిర్ టెంపరీగా కనపడచ్చు. దట్స్ నాట్ పర్మనెంట్. సో దానికి మురిసిపోయి ఈ ఆయిల్ పనిచేస్తుంది అనుకుని యుగాలు వాడేస్తూ ఉంటారు చాలామంది, రిజల్ట్స్ రావు. సో ఆ పదాన్ని పట్టుకొని వేలాడకండి. ఓకే. ఇక్కడ ఒక చిన్న డౌట్. ఈ మధ్య కొత్తగా కొరియన్ సీక్రెట్ అని చెప్పి రైస్ వాటర్ అని, రైస్ పేస్ట్ అని, ఇలా చాలా, ఇది నిజంగా? కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి, చాలా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. కాకపోతే నిజంగానే కొరియన్ స్కిన్ అలా ఉంటుందా? లేదు, మనం మీడియాలో చూస్తున్నాం అవి అంతే. గ్లోరిఫై చేస్తున్నారు అక్కడ అంతే తప్ప అక్కడ కూడా పింపుల్స్ అవుతాయండి. అక్కడ టీనేజ్లో పింపుల్స్ అవుతాయి, అక్కడ లావుపాటి వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా స్కిన్ ఇష్యూస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే దే మెయింటైన్. అక్కడ 12 ఏళ్ల నుంచే స్కిన్ మెయింటెనెన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. మన దగ్గర అది లేదు. అక్కడ 6 నెలల నుంచి సన్ స్క్రీన్ పూస్తారు. సో మెయింటెనెన్స్ అనేది అక్కడ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది కనుక కొంచెం బెటర్ క్వాలిటీ స్కిన్ అక్కడ మనం చూడవచ్చు. అంతేకాని మనకున్న ప్రాబ్లమ్స్ అక్కడ లేవంటే లేదు, అక్కడ కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఆ ఇంటర్వెన్షన్, ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది వాళ్ళ విషయంలో జరుగుతుంది. మనం బాగా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేస్తాం, కన్సిస్టెన్సీ మెయింటైన్ చెయ్యం. ఇప్పుడు జుట్టు రాలుతుంది, ఒక ట్రీట్మెంట్ ఏదో తీసుకున్నాము, లేదా ఒక సీరమ్ ఏదో వాడాము, బెటర్ అయింది. బెటర్ కాగానే ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని వదిలేసేస్తాం. సో ఆ కన్సిస్టెన్సీ మనలో లోపించింది. సో అలాంటి బయట ప్రోడక్ట్స్ మనకు అందుకే అపరూపంగా అనిపిస్తున్నాయి, మ్యాజిక్లా అనిపిస్తున్నాయి. అలాంటివి పెట్టినప్పుడు మన దగ్గర కూడా ఉంటాయండి. ఫార్మసీ మెడిసిన్స్లో కూడా చాలా మంచి క్వాలిటీ స్కిన్ కేర్ ఇవి ఉంటాయి, కాస్మెటిక్స్.